హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వెంట్రా హెల్త్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా హైబ్రిడ్ మోడల్ అనమాట. హ్యాపీగా మీరు కొన్ని రోజులు ఇంట్లో ఉంటూ కొన్ని రోజులు ఆఫీస్లో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఫుల్ టైం అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఎసెన్షియల్ ఫంక్షన్స్ అండ్ టాస్క్ చూసుకున్నట్లయితే అసిస్ట్ రెవెన్యూ సైకిల్ మేనేజర్ బై యూటిలైజింగ్ వేరియస్ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా. సో యాజ్ ఎ డేటా అనలిస్ట్గా మీరు డేటాకు సంబంధించి ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ అనలైజ్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ని సో మొత్తం మీద డేటా పైన మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ సైకిల్ మేనేజర్గా మీరు యూటిలైజింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటూ అసిస్ట్ ఇట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఇయర్లీ రెవెన్యూ బడ్జెట్. సో ఇయర్లీ రెవెన్యూ బడ్జెట్కి సంబంధించి కానీ జనరేషన్ ఆఫ్ ద ఎండ్ కేపీఏ ట్రాకింగ్. సో కేపీఏ ట్రాకింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డెవలపింగ్ రిసొల్యూషన్స్, మేకింగ్ రికమెండేషన్స్ టు క్లయింట్ మేనేజర్. సో క్లయింట్ మేనేజర్కి మీరు అప్పుడప్పుడు రికమెండేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట మీ తరఫున. అంతేకాకుండా పర్ఫార్మ్స్ అదర్ రిలేటెడ్ డ్యూటీస్ అండ్ అసైన్మెంట్. సో ఏవైతే అసైన్ చేస్తారో మీకు వర్క్ సంబంధించి వాటిపైన కూడా మీకు మంచిగా వర్క్ అయితే చేయగలిగే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, సో ఏదైనా సరే ఐటీకి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఐటీ బ్యాక్గ్రౌండ్ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైక్ బీఈ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, నార్మల్ బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఈ బీసీఏ వీళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే అనాలిటికల్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. మ్యాథమెటికల్ అండ్ నంబర్ స్కిల్స్. సో నంబర్ స్కిల్స్ కానీ, క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్ కానీ, ఫినాన్షియల్ అనాలిసిస్ సంబంధించి కానీ, బడ్జెట్ అండ్ అకౌంటింగ్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు డేటా అనాలిసిస్ సంబంధించి కాబట్టి కంపల్సరీ బీకామ్ వాళ్ళకి, ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎబిలిటీ టు డిమాన్స్ట్రేట్ హై లెవెల్స్ ఆఫ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద డిజైర్ ప్రొఫెషనల్ గ్రోత్. ఎంఎస్ ఎక్సెల్ ప్రొఫిషియెంట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఎంఎస్ ఎక్సెల్ పైన. సో ఎక్కువ శాతం ఎక్సెల్ని యూజ్ చేస్తూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎస్క్యూఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే అప్లై అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.